హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఒక మమతల మూర్తి గురించి, ఒక స్నేహశీలి గురించి, ఒక బాధ్యత గల ఉపాధ్యాయుని గురించి, ఒక అనురాగమూర్తిని గురించి, ఒక కల్మషం లేని హృదయాన్ని గురించి, పసి మనసు గల పెద్ద మనిషి గురించి, ఒక మహానుభావుని గురించి తెలుసుకుంటున్నాము. ఫ్రెండ్స్, కొందరు మానవత్వంతో పుడతారు, మరికొందరు స్నేహభావంతో పుడతారు, మరికొందరు బాధ్యతల కోసం పుడతారు. మన బుక్కా సుధాకర్ సార్ గారు మానవత్వంతో స్నేహభావంతో జన్మించారు. ఈయన బాధ్యతల కోసమే పుట్టారేమో అనిపిస్తుంది. మంచితనము దైవ లక్షణము. మా గురువు గారిది మానవత్వంతో నిండిన హృదయం. మా గురువు గారు మన మధ్యన నడుస్తున్నటువంటి ఒక యోగీశ్వరులు. బుక్కా సుధాకర్ సార్ పెంట్లవెల్లి గ్రామం, కొల్లాపూర్ ప్రాంతవారు. నాకు తొలి పరిచయం 1998లో విప్నగండ్ల మండల్లో అయ్యారు. అప్పటికి ఇప్పటికీ ఆయనలో అదే సహృదయత, అదే స్నేహతత్వం ఉన్నది. జీవితం నేర్పే గమనంలో భాగంగా సుధాకర్ సార్లో ఇప్పుడు మరింత ప్రేమతత్వం కనిపిస్తుంది. బుక్కా సుధాకర్ సార్ పాఠశాలకు తన విధులు నిర్వర్తించుటకు 9 కంటే ముందే వస్తారు. సాయంత్రం పాఠశాల సమయం అయిపోయాక ఇంటికి వెళ్తారు. ఆయనలో ఎంతో టైం పంక్చువాలిటీ, అంకిత భావం ఉన్నది. 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా గొప్ప అంకిత భావంతో విద్యార్థులకు సేవలు అందించారు. తేదీ 27/6/2025 ఫ్రైడే రోజు ఆయన పదవీ విరమణ పొందారు. ఎంపీపీఎస్ ఎన్మన్బెట్లలో సార్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పదవీ విరమణ పొందారు. ఆయన పదవీ విరమణ రోజు విద్యార్థులకు ఎంతో బాధ ఉన్నప్పటికీ చక్కటి ఆటపాటలతో సార్ గారికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఒకసారి విద్యార్థుల ఆటలు చూడండి. సమాజం మనల్నే కాదు, మన తల్లిదండ్రులను ప్రశంసించే విధంగా మన జీవితాలను తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులు. పదవీ విరమణ రోజు విద్యార్థుల హృదయాలు ఇలా స్పందించాయి. సార్, మీరు మాకు చెప్పిన అన్ని విషయాలు గుర్తించుకోలేము, కానీ మీరు మా హృదయాలను ఎప్పుడెప్పుడు ఎలా మలుపు తిప్పారో గుర్తుపెట్టుకుంటారు. మా గురువుగారు అద్భుతమైన స్నేహశీలి. భయంతో కూర్చుంటే బతకలేరు, తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి అంటూ విద్యార్థులను నిరంతరం ప్రోత్సహించారు. జ్ఞానమే జీవితాన్ని మార్చే సాధనం. అందుకే ఉపాధ్యాయులు నిరంతరం జ్ఞానదాతలుగా ఉంటూ వెలుగులు పంచుతూ ఉంటారు. సుధాకర్ సార్ లోపల ఆరోగ్య తృష్ణ చాలా ఎక్కువ. ఆయన గొప్ప యోగా మాస్టర్. విద్యార్థుల లోపల నిరంతరం ప్రేరణ కలిగిస్తూ వారిని మోటివేషన్ చేసేవాళ్ళు ఉపాధ్యాయులు. మీ ప్రస్తుత సుఖాల కోసం పనులు చేయకండి, మీ భవిష్యత్తుకు పనికొచ్చే పనులు చేయండి అంటూ సుధాకర్ సార్ గారు విద్యార్థులకు చెప్పేవారు. విద్యార్థుల చేత వీలైనప్పుడల్లా మెడిటేషన్ చేయిస్తూ వారిని మంచి వైపు నడిచేలా చేసేవారు సుధాకర్ సార్ గారు. శ్రమిస్తే శరీరానికి మంచిది అని సుధాకర్ సార్ గారు నిరంతరం శ్రమించేవారు. సుధాకర్ సారు ఎక్కడ ఉన్నా అక్కడ పువ్వులు వికసించేలా ఉండేది. రూపం నశించిపోతుంది, కానీ జ్ఞానమే మనసును విముక్తం చేస్తుంది అనేటువంటి పురాతన విశ్వసత్యాలను తెలిపేవారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ధన్యజీవులు. వీళ్ళు భవిష్యత్తు నిర్మాతలు. ఉపాధ్యాయులు అందమైన, అద్భుతమైన భవిష్యత్తుకు మేనేజర్ల వంటివారు. అలుపు తెలియకుండా అంకిత భావంతో పనిచేసేవారే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత కాళ్ళపైన నిలబడేలా తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయుల ప్రేమపూర్వక హృదయాలతోనే ప్రపంచం మరింత సుందరంగా తయారవుతుంది. ఉపాధ్యాయులు ఇష్టపూర్వకంగా బోధిస్తూ విద్యార్థుల లోపల ఇష్టపూర్వకంగా నేర్చుకునే తత్వాన్ని పెంపొందిస్తారు.
సుధాకర్ సార్ గారి సహోపాధ్యాయులు ఆనందంగా భోజనం చేస్తూ ఉన్నారు. మీరు మా గురువులైనందుకు మీకు కృతజ్ఞతలు. ఉపాధ్యాయులు విద్యార్థుల హృదయాలను వికసింప చేస్తారు. మాకు చక్కటి ఆటపాటలతో విద్యను అందించి మా ఎదుగుదలకు తోడ్పడ్డారు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుడు నిరంతరం కొవ్వొత్తిలా మండుతూ ఇతరులకు దారి చూపుతాడు. విద్యార్థులలో జ్ఞానాన్ని పెంచుతూ సమాజంలో వెలుగులు పంచే దేవదూతలు ఉపాధ్యాయులు. విద్యార్థులలో ప్రతిరోజు జ్ఞాన తృష్ణను కలిగించే వాళ్ళు ఉపాధ్యాయులు. విద్యార్థులలో ఆలోచనను క్రియేటివిటీని పెంచే వాళ్ళు ఉపాధ్యాయులు. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రను నిర్మించలేరు. విద్యార్థులకు చరిత్రను తెలియజేస్తూ చరిత్రను నిర్మించేలా చేసేవాళ్ళు ఉపాధ్యాయులు. ఒక పెన్ను, ఒక బుక్కు, ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మారుస్తున్నారు. ప్రపంచానికి మనము కేవలము ఉపాధ్యాయులం మాత్రమే, కానీ మన విద్యార్థులకు మనమే నక్షత్రాలము. ఉపాధ్యాయులే ప్రేరణ మూర్తులు. ఉపాధ్యాయ వృత్తి అనేది గొంగలి పురుగులను సీతాకోక చిలుకలుగా ఎగిరిపోయేలా చేసేది. సుధాకర్ సార్ లాంటి గొప్ప ఉపాధ్యాయులు పుస్తకం నుంచి కాకుండా హృదయం నుంచి చెప్తూ విద్యార్థుల జీవితాలను గొప్పగా మలుస్తారు. భారతదేశంలో గురువు యొక్క స్థానం ఎంతో అమోఘమైనది. విద్యార్థులలో గురువు నింపిన జ్ఞానం విద్యార్థుల జీవిత పర్యాంతం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయ వృత్తి ద్వారా మిగతా అన్ని వృత్తులు సృష్టించబడి కొనసాగించబడుతున్నాయి. సుధాకర్ సార్ లాంటి ఉపాధ్యాయులు విద్యార్థులలో కలిగించే ప్రభావం వారి జీవితం మొత్తము ఉంటుంది. ఈ ప్రభావం శాశ్వతమైనది మరియు ఎప్పటికీ చెరపలేనిది. ఇతరుల జీవితాలను వెలుగులు పొందేలా చేసే గొప్ప వెలుగే ఉపాధ్యాయుడు. సుధాకర్ సార్ సహృదయతను ఆయన మిత్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. సుధాకర్ సార్ తన సహోపాధ్యాయులకు గొప్ప మార్గదర్శకులు. ఇండిపెండెన్స్ డే 75 years సెలబ్రేషన్స్ ఇన్ ఎల్మన్బెట్ల స్కూల్. సుధాకర్ సార్ సహోపాధ్యాయులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సహచర ఉపాధ్యాయులతో సన్మానం పొందుతున్న సుధాకర్ సార్ గారు. సుధాకర్ సార్ గారి సతీమణి ఆయన వెనుక ఉండి ఆయనను ముందు నడిపించారు. సహ ఉపాధ్యాయులతో జ్ఞాపికను అందుకుంటున్న సుధాకర్ సార్ గారు. సుధాకర్ సార్ లెగసీ విల్ స్టే ఫర్ ఎవర్. సుధాకర్ సార్ మానవత్వము కలకాలం నిలిచి ఉండే ఒక ఆభరణం. సుధాకర్ సార్ మా జీవితాలలో భాగమైనందుకు మేమెంతో ధన్యులము. ఆయన నుంచి మేము ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాము, నడుచుకుంటున్నాము. విద్య అనే వృక్షానికి వేర్లు ఉపాధ్యాయులు అయితే ఫలాలు విద్యార్థులు. అందుకే భారతదేశంలో గురువు యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఇక్కడ గురువును దైవ సమానంగా భావిస్తారు. ఎన్నో చారిత్రక అంశాలకు సుధాకర్ సార్ గారు సజీవ సాక్ష్యం. హై స్కూల్ ఉపాధ్యాయులతో సుధాకర్ సార్ గారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుధాకర్ సార్ గారు. ఈరోజు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సుధాకర్ సార్ గారు ఒకే కాంపౌండ్లో ఉన్న హై స్కూల్ ఉపాధ్యాయులతో ఎలాంటి అమరికలు లేకుండా ఎంతో కలిసిమెలిసి కొనసాగారు. సుధాకర్ సార్ గారు అంకిత భావం గల ఆదర్శ ఉపాధ్యాయులు. ఉపాధ్యాయునిగా సుధాకర్ సార్ గారు చేసిన కృషి ఎంతో అమూల్యమైనది. తన పాఠశాల సిబ్బంది అందరితో సుధాకర్ సార్ గారు ప్రశంసా పత్రాన్ని స్వీకరిస్తున్న సుధాకర్ సార్ గారు. మా గురువు గారి నవ్వు కల్మషం లేనిది. శ్రమయిక జీవన సౌందర్యానికి శరాబు గట్టే నవాబు లేడు. సుధాకర్ సార్ మన మధ్య నడుస్తున్న బుద్ధ భగవానుడు. పూర్వపు సహ ఉపాధ్యాయులతో సుధాకర్ సార్ గారు మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. మా గురువు గారిలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి. ఎన్మన్బెట్ల స్కూల్ అసెంబ్లీ ప్రాంగణము. మహాత్మా పూలే మాదిరిగా సుధాకర్ సార్ గారు బాలికల విద్య కోసం ఎంతోగానో కృషి చేశారు. వారిని ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. అంతరాత్మ చెప్పేది వినండి అంటూ సుధాకర్ సార్ గారు తరచుగా చెప్పేవారు. గురువు గారిని సహోపాధ్యాయులు ఎంతగానో గౌరవించేవారు. సుధాకర్ సార్ గారికి ఆదర్శము మహాత్మా పూలే దంపతులు. అందుకే వారి మార్గంలో ప్రయాణించి ఎంతోగానో విద్యాసేవ చేశారు. సుధాకర్ సార్ స్నేహంలో మేము చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. పరిస్థితులు ఎలా ఉన్నా తన బాధ్యతలను నవ్వుతూ నెరవేర్చారు సుధాకర్ సార్. సుధాకర్ సార్ గారి వ్యవహార శైలి ఎంతో ఆదర్శప్రాయంగా, నలుగురికి ప్రేరణ కలిగించేదిగా ఉండేది. ఆయన మహానుభావుడు. సుధాకర్ సార్ గారి స్ఫూర్తి ఎప్పటికీ చెరపలేనిది. సుధాకర్ సార్ గారు ఎంతో స్నేహశీలి. సుధాకర్ సార్ ఆపదలో ఉన్న మిత్రులకు అడగకుండానే సహాయం చేసేవారు. సాయంత్రం పాఠశాల మూసే ముందు అన్ని గదులను తిరిగి చూసి ఎవరైనా విద్యార్థులు నిద్రపోతున్నారేమో గమనించేవారు. వారిని లేపి ఇంటికి పంపేవారు. సుధాకర్ సార్ నవ్వు ముఖము ఎంతో ఆహ్లాదంగా ఉండేది. సుధాకర్ సార్ వ్యాప్తి చేసిన మానవత్వపు పరిమళాలకు మేమంతా సజీవ సాక్ష్యాలము. ఆయన గొప్ప మానవతావాది. యోగ ఆసనాలలో సార్ గారు చాలా ప్రావీణ్యులు. సుధాకర్ సారుతో పరిచయము పరిమళ భరితము. సుధాకర్ సార్ గారి హృదయము ప్రేమతో కరుణతో నిండి ఉండేది. ఆయన విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించారు. సుధాకర్ సార్ విద్యార్థుల జీవితాలను శిల్పిలా మలిచారు.
ఉపాధ్యాయుని గౌరవించుట అంటే జ్ఞానాన్ని గౌరవించుట. సుధాకర్ సార్ గారు ప్రకృతి ప్రేమికులు. సార్ శిష్యులు చాలామంది ఉన్నత స్థానాలలో ఉన్నారు. ప్రపంచాన్ని మార్చే అతి ఉన్నత శక్తి విద్య. ఈ శక్తిని సృష్టించి ప్రపంచానికి పంచేది ఉపాధ్యాయుడు. విద్య చల్లని నీడనిచ్చే ఒక వనరు. ఈ రీసోర్సుకు మూలము ఉపాధ్యాయుడే. కష్టాలను సమస్యలను ఓర్చుకుంటూ లక్ష్యం వైపు సాగాలి అని చెప్పేవారు గురువులు. మహనీయుల ఉనికి ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చుతుంది. పంచభూతాలలో భూమి సహనాన్ని నేర్పుతుంది. పంచభూతాలలో నీరు శుభ్రతను నేర్పుతుంది. పంచభూతాలలో గాలి స్వేచ్ఛను నేర్పుతుంది. పంచభూతాలలో నిప్పు వెలుగును పంచుతుంది. పంచభూతాలలో ఆకాశం డిటాచ్మెంట్ను నేర్పుతుంది. మా సుధాకర్ సార్ వీటన్నిటినీ విద్యార్థులకు చెప్పి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల్లో జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆలోచన శక్తిని, సృజనాత్మకతను, విలువలను మరియు జీవితంలో ముందుకు సాగే ధైర్యాన్ని శ్రీ సుధాకర్ సార్ గారు నింపారు. ఆయన బోధన విద్యార్థుల మనసును తాకుతుంది, వారి వ్యక్తిత్వ వికాసానికి దారి చూపుతుంది. అందుకే సుధాకర్ సార్ గారు అత్యుత్తమ ఉపాధ్యాయులు. మానవత్వపు పరిమళాలు వ్యాపింపచేసి, స్నేహభావాలను పెంపొందింపచేసి, బాధ్యతగా బాంధవ్యాలను కొనసాగించి, ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ పొందుచున్న శ్రీ బుక్క సుధాకర్ సార్ గారు ఎక్కడ ఉన్నా సంపూర్ణ ఆరోగ్యంతో, సమృద్ధిగా, సంతోషాలతో చిరకాలం ఆనందంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నా.